ప్రెసెంట్ సిచ్యుయేషన్ ప్రతి సిగ్నల్స్ దగ్గర మనం కనుక చూస్తూ ఉంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి సిగ్నల్స్ దగ్గర. పర్టికులర్లీ సైడ్ ఉన్న వెహికల్స్, వెనకాల ఉన్న వెహికల్స్ కంటిన్యూస్ హార్న్ కొడుతూనే ఉంటారు. ఇది పర్టికులర్ గా మనము కొన్ని వెహికల్స్ అయితే వాళ్ళకి మరి ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు సపరేట్ గా పెట్టించుకున్నట్లు ఉన్నారేమో కానీ అది చాలా పెద్ద పెద్ద సౌండ్స్ తోని, అంటే మినిమం మనకి తెలుసు మనకి 85 డెసిబెల్స్ ఉండాలి, కానీ చాలా పెద్ద పెద్ద హార్న్స్, పెద్ద పెద్ద సౌండ్స్ తోని ఈవెన్ బైక్స్ కానీ, ఈవెన్ కార్స్ కానీ, ఈవెన్ లారీస్ కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ హార్న్స్ తోని వాళ్ళు పెద్ద పెద్దగా హార్న్ మోగిస్తూ ఉన్నారు. ఇది పబ్లిక్ కి చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్స్ మనము మెయిన్ సెంటర్స్ లో చూస్తుంటే ఆ హార్న్స్ వల్ల సడన్ గా మనకి, అంటే మనము ఎక్కడ ఉన్నాము ఏందనేది కూడా మనకి కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట. అంటే సడన్ గా మనకి మైండ్ సిస్టమ్ కూడా కాన్సన్ట్రేషన్ సిగ్నల్ మీద కాకుండా సడన్ గా ఈ హార్న్ తో వచ్చేసరికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కడికక్కడ ఇది డిస్టర్బెన్స్ లేకుండా చూస్తే చాలా మంచిది అనమాట. అట్లాగే అట్లీస్ట్ ప్లీజ్ డోంట్ సౌండ్ హార్న్ అని చెప్పి సిగ్నల్స్ దగ్గర కనీసం ఒక మన స్టిక్కర్ లాంటిది, లేకపోతే ఒక మన పోస్టర్ లాంటివి ఇట్లాంటివి కనుక పెడితే అట్లీస్ట్ ఏంటంటే పబ్లిక్ కొంచెమన్నా రియాక్ట్ అయ్యి దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తారు. సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్ హౌ టు ప్రివెంట్ దిస్. పర్టికులర్లీ ఇంకా కొంతమంది మనం చూస్తున్నాము, కొంతమంది ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ ఆ బైక్స్ కి సైలెన్సర్ లో అది తీసేసేసి ఆ సౌండ్ ఎట్లా ఉంటుందంటే అసలు అది హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువైపోతుందండి. పర్టికులర్ గా నైట్ 11-12 కూడా వాళ్ళు ఆ బైక్స్ మీద అట్లానే హార్న్ తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇది ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఫైన్ అది వేసేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు అది రిపీట్ చేయకుండా ఉంటారు. సో వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ ప్రాపర్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్ అండ్ కంట్రోల్ దిస్ సౌండ్ సిస్టమ్, సో దట్ అందరికీ మంచిదండి. ఈవెన్ ఇటు చిన్నపిల్లలకి కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి ఏంటంటే సడన్ గా అట్లా సౌండ్ హార్న్ వినేసరికి వాళ్ళకి సడన్ గా ఈవెన్ సడన్ గా హార్ట్ రేట్ పెరిగి అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో వేరే కంట్రీస్ లో ఎక్కడ మనకి ఇంత సౌండ్ పొల్యూషన్ ఉండదండి. ఆల్రెడీ మనం ఏంటంటే వీఆర్ సఫరింగ్ విత్ ఎయిర్ పొల్యూషన్, ఓకే, అండ్ వాటర్ పొల్యూషన్, డిఫరెంట్ పొల్యూషన్స్ తో మనం ఇబ్బంది పడతాం. ఈవెన్ ద సెల్ఫ్ పొల్యూషన్, మనం తీసుకునే పదార్థాల వల్ల, వేరియస్ టొబాకో ఐటమ్స్ కానీ, ఈ మైదా ఐటమ్స్ కానీ, వీటి వల్ల మనం సెల్ఫ్ పొల్యూట్ అయిపోతున్నాం. దాని